నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకసభలో కొన్ని విషయాలు మాట్లాడారు. మనం ఎంత అయితే చమురు, పెట్రోల్ ఇలాంటి వాటిపై ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడంతో దాంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన సందర్భంలో మోడీ మన దేశ ప్రజల కోసం కొన్ని విషయాలపై లోక్సభలో మాట్లాడడం జరిగింది. ఈ సంక్షోభం వల్ల తలెత్తే విషయాలు ఇంధనం కొరతపై ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని, మన వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నులు వ్యూహాత్మకంగా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పి లోక్సభలో స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోడీ. ఇది ఉండగా ఈ ఇంధనం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, యథావిధిగానే కొనసాగుతాయి అని చెప్పి ఆలోచించి దానికి జరగాల్సిన మరో ప్రక్రియ ద్వారా కూడా ఏ విధంగా చేస్తే బాగుంటది, ఇంక ఇబ్బందులు పడకుండా ఉంటే బాగుంటది అనే ఆలోచనలో కూడా కొన్ని విషయాలపై, ఆసక్తికరమైన విషయాలపై కొన్ని మాట్లాడాడు ప్రధానమంత్రి మోడీ. అంతేకాకుండా ఈ యుద్ధం కారణంగా ఇరాన్ నుండి, అంటే మన భారతీయులు చాలా మంది అక్కడికి వలసకు వెళ్ళుంటారు. అక్కడ జరుగుతున్న యుద్ధానికి, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరుగుతున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు అక్కడే ఉండిపోయారు. కానీ కొంతమంది విద్యార్థులను కూడా మన ప్రధానమంత్రి మోడీ 700 మంది విద్యార్థులతో సహా ఇప్పటిదాకా 3,75,000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చినట్టు పూర్తిగా వెల్లడించాడు. అంటే ఏ విధంగా వాళ్ళు మన భారతీయులను రక్షించుకోవాలా, మన భారతీయులను మన స్వదేశానికి రప్పించుకోవాలనే దానిపై సుదీర్ఘంగానే పోరాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ట్రంప్ కూడా 5 రోజుల పాటు యుద్ధం బ్రేక్ చేయాలని చెప్పేసి, చర్చలు కొనసాగించాలని చెప్పి వెల్లడించాడు. అసలు ట్రంప్ ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలను, ఇంధనాలపై జరపాల్సిన దాడులు 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ఒక సందేశంగా ప్రకటించాడు. ఈ చర్చలు ఫలిస్తే ఇంకా యుద్ధం జరగదు అనే ఆలోచనలతోనే ఈ 5 రోజుల పాటు ఆయా దేశాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలపై, ఇంధనం కేంద్రాలపై చర్చల ఫలితంగానే యుద్ధం కొనసాగించాలనే, ఆపాలా లేదా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి ట్రంప్ స్పష్టం చేశారు. అందుకోసంగా 5 రోజుల పాటు శాంతికి అవకాశం నిలబడిందని తెలియజేశాడు.